అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి తెలుగులోని త్రిలింగాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణ విభాగం చూద్దాం. మొదటి విభాగం వినడం, ఆలోచించి చెప్పడం. దక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం గురించి విన్నారు కదా. వీటిలో ఏదైనా ఒక క్షేత్రం గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. దక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం వీటి గురించి విన్నారు కదా. ఒకవేళ వినకపోతే ఆ పాఠం యొక్క లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత ఏదైనా ఒక క్షేత్రం గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. మన రాష్ట్రంలో వీటిలాగా ఇంకా ఏ ఏ ప్రముఖమైన స్థలాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి, మీకు తెలిసిన వాటిని గురించి చెప్పండి. మన రాష్ట్రంలో ఇంకా ప్రముఖమైన స్థలాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు అంటే చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో మీకు తెలిసిన వాటిని గురించి చెప్పండి. కృష్ణానది మీద నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం వద్ద ఆనకట్టలు కట్టారు. అట్లాగే గోదావరి మీద శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం వద్ద ఆనకట్టలు కట్టారు కదా. వీటి వల్ల లాభమా నష్టమా ఎందుకు చర్చించండి. పిల్లలు, ఆనకట్టల వల్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీని వలన వ్యవసాయానికి నీరును అందించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి వలన పరిశ్రమలు బాగుంటాయి. వ్యవసాయానికి నీరుండడం వల్ల పంటలు బాగా పండుతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఆనకట్టలు ఉండడం చాలా లాభం. నష్టాలున్నా అవి లెక్కించవలసినవి కాదు. తరువాతి విభాగం ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పడం, రాయడం. పాఠం చదవండి. పాఠం ఆధారంగా కింది పట్టికలో శ్రీశైలం, దక్షారామం, కాళేశ్వరం వివరాలు నమోదు చేయండి. స్థలం, నది పేరు, దేవాలయం పేరు, చూడదగిన అంశాలు పట్టికలో మనం పొందుపరచాలి. మొదటగా స్థలం పేరు శ్రీశైలం. శ్రీశైల ప్రాంతంలో ఉన్న నది కృష్ణానది. దేవాలయం మల్లికార్జునుడు, భ్రమరాంబ ఆలయాలు. చూడదగిన అంశాలు సాక్షి గణపతి ఆలయం, కృష్ణానదిపై కట్టిన ఆనకట్ట, పాలధార, పంచధార, ప్రదర్శనశాల. తరువాత స్థలం పేరు దక్షారామం. దక్షారామం ఉన్న నది పేరు గోదావరి నది. దేవాలయం పేరు భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ ఆలయం. చూడదగిన అంశాలు శివలింగం, గుడిలోని శాసనాలు, సప్తగోదావరం. తరువాత స్థలం పేరు కాళేశ్వరం. కాళేశ్వర ప్రాంతంలో ఉన్న నదులు ప్రాణహిత, గోదావరి, సరస్వతి సంగమ స్థలం. దేవాలయం పేరు కాళేశ్వరలింగం, ముక్తీశ్వరలింగం. చూడదగిన అంశాలు అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు. ఇది ఈ పట్టికలో పొందుపరిచినటువంటి అంశాలు. తరువాతి విభాగం ప్రణతి రోజు తన దినచర్య పుస్తకంలో ఆ రోజు తానేం చేసిందో రాస్తుంది. ఒక రోజున తన డైరీలో ఏం రాసిందో చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. మనం డైరీ రాసుకునేటప్పుడు, డైరీ అంటే మనం రోజు జరిగేటటువంటి, మన జీవితంలో రోజు జరిగే సంఘటనలను మనం డైరీలో రాసుకోవచ్చు అన్నమాట. డైరీ రాసుకునేటప్పుడు పైన తేదీ, ఏ తేదీన ఏ సంఘటన జరిగింది అని తేదీని పొందుపరుస్తారు. తేదీ 12/7/2013. ఆ రోజు డైరీ ఎలా రాసిందో చూద్దాం. మేము పాఠశాల నుండి 12/7/2013 తేదీ ఉదయం 9 గంటలకు బస్సులో బయలుదేరాం. 10 గంటలకు నెహ్రూ జులాజికల్ పార్కుకు చేరుకున్నాం. విజయ టీచర్ వెళ్ళి టికెట్లు తీసుకువచ్చారు. అందరం జంతు ప్రదర్శనశాల అంటే జూ లోపలికి వెళ్ళాం. ఎక్కడికి చేరుకున్నారందరూ? నెహ్రూ జులాజికల్ పార్కుకి. టీచర్ పేరేంటి? విజయ టీచర్. అందరూ ఎక్కడికి వెళ్ళారు? జూ లోపలికి వెళ్ళారు. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉందో! పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగే ఉంది. రంగురంగుల పక్షులను, కోతులను చూసాం. తర్వాత సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూసాం. తిరిగి రైలెక్కి జూ అంతా తిరిగాం. జయ, లత, మాధవి, రమ, రాము, మాధవ్ ఇలా అందరితో కలిసి వెళ్ళడం, అన్నీ చూడడం చాలా బాగా అనిపించింది. అయితే అడవిలో ఉండాల్సిన జంతువులను అలా బోనుల్లో బంధించి ఉంచడం బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండాల్సిన ఆ జంతువులన్నీ తిరిగి ఎప్పుడు బయటపడతాయో. ఇలా ప్రణతి తన దినచర్య పుస్తకంలో ఆ రోజు తానేం చేసిందో రాసింది. పిల్లలు, మరి ప్రశ్నలేంటో చూద్దామా?
ప్రణతి తన డైరీలో ఏం రాసింది? ప్రణతి తన డైరీలో నెహ్రూ జులాజికల్ పార్కు గురించి రాసింది. తర్వాత ప్రశ్న, జూ ఎలా ఉందని రాసింది? జూ పెద్దగా ఉందని, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగా ఉందని రాసింది. జూలో ఏమేమి చూసింది? జూలో పక్షులు, కోతులు, సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూసింది. జూను చూసిన తర్వాత ఆ జంతువుల గురించి ప్రణతి ఏమనుకుంటోంది? జూను చూసిన తరువాత ఆ జంతువులను బోనుల్లో బంధించకుండా ఉంటే బాగుంటుందని, జూలోని జంతువులన్నీ ఎప్పుడు బయటపడతాయో అని ప్రణతి అనుకుంది. తరువాతి విభాగం, పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, త్రిలింగాలు అని వేటిని అంటారు? అవి ఎక్కడ ఉన్నాయి? త్రిలింగాలు అని వేటిని అంటారు? శ్రీశైలం, దక్షారామం, కాళేశ్వరం. ఈ 3 ప్రసిద్ధ శైవ క్షేత్రాలను త్రిలింగాలు అంటారు. అందులో శ్రీశైలం కర్నూలు జిల్లాలో, దక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో, కాళేశ్వరం కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, శ్రీశైలం గిరిజన ప్రదర్శనశాలలో ఏమేమి ఉన్నాయి? శ్రీశైలం గిరిజన ప్రదర్శనశాలలో ఆదివాసుల చరిత్రను, సంస్కృతిని తెలిపే ప్రతిమలు ఉన్నాయి. శ్రీనాథుడు భీమఖండంలో దక్షారామం గురించి ఏమని చెప్పాడు రాయండి. శ్రీనాథుడు భీమఖండంలో దక్షారామం గురించి వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు భీమేశ్వర స్వామిని అర్చించారని చెప్పాడు. పంచారామాలు అని వేటిని అంటారు? అవి ఎక్కడ ఉన్నాయి? గుంటూరు జిల్లా అమరావతిలోని అమరారామం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భీమారం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరారామం, తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని కుమారారామం. చూడండి, అమరారామం, భీమారం, క్షీరారామం, దక్షారామం, కుమారారామం. వీటినే పంచారామాలు అంటారు. పంచ అంటే 5 అని. కరీంనగర్ జిల్లాలో ఇంకా ఏ ముఖ్య క్షేత్రాలు ఉన్నాయి? కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరంతో పాటు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, మంథని వంటి ముఖ్య క్షేత్రాలు ఉన్నాయి. తరువాతి విభాగం, ఆలోచించి సొంత మాటల్లో రాయడం అంటే స్వీయ రచన. శ్రీశైలం గొప్పదనాన్ని వివరిస్తూ ఒక పేరా రాయండి. పాఠం విన్నారు కదా, శ్రీశైలం గురించి మీరేం తెలుసుకున్నారో దాని గొప్పదనాన్ని వివరిస్తూ ఒక పేరా రాయాలి. శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది, అక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి, ఏ క్షేత్రాలు ఉన్నాయి, ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆనకట్ట పేరేంటి, ఆనకట్ట వల్ల ఉపయోగాలేంటి, ఇవన్నీ వివరిస్తూ మీరే ఒక పేరా రాయండి. తరువాత కాళేశ్వరం ప్రత్యేకతలను తెలపండి. కాళేశ్వరం కరీంనగర్ జిల్లాలో ఉంది. ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో ఉన్న క్షేత్రం. ఇంకా దీని ప్రత్యేకత ఏంటి? ఆలయంలో ఒకే పానవట్టం పైన కాళేశ్వరలింగం, ముక్తీశ్వరలింగం ఉంటాయి. కాళేశ్వరం యొక్క ప్రత్యేకత గురించి మీరేం తెలుసుకున్నారో పాఠం విని ప్రత్యేకతను గురించి రాయండి. దక్షారామం చూడదగిన ప్రదేశం ఎందుకో వివరించండి. ఎందుకు పిల్లలు? త్రిలింగాలలో దక్షారామం 2వది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవాలయాలు ఉన్నాయి. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడని, అందుకే దానికి దక్షారామం అనే పేరు వచ్చిందని అంటారు. ఇంకా దక్షారామం గురించి మీరు ఏమేమి తెలుసుకున్నారో దాని విశిష్టతను వివరిస్తూ మీరే స్వీయ రచన చేయండి. మీరు చూసిన ఏదైనా ఒక ప్రాంతం విశేషాలను తెలపండి. మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి కానీ దర్శనీయ స్థలానికి కానీ వెళ్ళి ఉంటారు కదా, అలా మీరు చూసిన ఏదైనా ఒక ప్రాంతం విశేషాలను తెలపండి. తరువాత పదజాలం. ఒక హల్లుకు అదే హల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారని తెలుసు కదా. ఒక హల్లుకు అదే హల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. మీకు తెలిసిన మరికొన్ని ద్విత్వాక్షర పదాలు కూడా రాయండి. ఉదాహరణ చూడండి పిల్లలు. జిల్లా
లా అనేది హల్లు, దానికి అదే హల్లును మనం ఒత్తుగా ఉంచాము. లా లా, ఇదే ద్విత్వాక్షర పదం. తరువాత ఉత్తరం, తా అనే హల్లుకి అదే ఒత్తుని మనం ఇక్కడ చేర్చాము. తరువాత మల్లికార్జునుడు, మళ్ళీ లా, లా అనే హల్లుకు లా ఒత్తు. తర్వాత చిన్న, దీన్ని, ఆనకట్ట, ఉత్పత్తి, గొప్ప, ఇవి ద్విత్వాక్షర పదాలు. మీకేమైనా తెలిస్తే మరికొన్ని రాయండి. తెలుగు నేలపై ప్రవహిస్తున్న నదులు కింది గల్లలో ఉన్నాయి, వాటిని వెతికి రాయండి. ఉదాహరణకు గోదావరి ఇచ్చారు. తర్వాత వంశధార, కృష్ణ, పెన్న, మంజీరా, చూడండి తుంగభద్ర, గౌతమి, మీరు గుర్తించండి, నాగావళి, ప్రాణహిత, మూసీ నది, ఇవి తెలుగు నేలపై ప్రవహిస్తున్న నదులు. తరువాత కింది ఏవైనా రెండేసి పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఏమేం పదాలు ఇచ్చారు పిల్లలు? ఆహ్లాదం, రమణీయం, సంస్కృతి, గోదావరి, క్షేత్రాలు, విస్తరించు, పండుగ, ప్రవహించు, దర్శించు, ప్రకృతి. 2 పదాలను ఉపయోగించి మనం ఒక సొంత వాక్యం రాయాలి. ఉదాహరణకు శివక్షేత్రాలు తెలుగు నేల అంతటా విస్తరించి ఉన్నాయి. చూడండి 2 పదాలు, శివక్షేత్రాలు, విస్తరించి, ఈ 2 పదాలను ఉపయోగించి ఒక వాక్యం రాశారు. మనం ఏం రాయొచ్చు ఆలోచించండి. గోదావరి ఆంధ్రదేశంలో ప్రవహించే నది, గోదావరి ప్రవహించే, ఈ 2 పదాలను మనం ఇక్కడ ఉపయోగించాం. తర్వాత పండగలు సంస్కృతిని తెలియజేస్తాయి, ప్రకృతిని చూస్తే రమణీయంగా ఉంటుంది, పుణ్యక్షేత్రాలను దర్శిస్తే పుణ్యం వస్తుంది, గోదావరిలో పడవ ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇలా మనం రాయొచ్చు. తర్వాత సృజనాత్మకత అంటే కొత్తగా ఆలోచించి మీరే రాయటం. కింది గేయాన్ని పొడిగించి రాయండి. గేయాన్ని ఒక్కసారి చదవండి. తెలుగెంతో హాయి హాయి మధురంగా ఉండునోయి, తెలుగు తల్లి బిడ్డలుగా పుట్టడమే భాగ్యమోయి, త్రిలింగాల మన నేల త్రికాలాలు వెలుగునోయి, తెలుగు ఖ్యాతి తెలుగు నీతి కలకాలం ఉండునోయి. మీరే సొంతంగా రాయడానికి ట్రై చేయండి. మీరు నిన్నటి రోజున ఏమేం చేశారో దినచర్య రూపంలో రాయండి. తరువాతి విభాగం ప్రశంస. వివిధ ప్రాంతాలు లేదా దర్శనీయ స్థలాలకు ఎందుకు వెళ్ళాలి? ఇలా వెళ్ళడానికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు వివిధ ప్రాంతాలకు దర్శనీయ స్థలాలకు వెళ్ళడం వల్ల అక్కడుండే విశేషాలను తెలుసుకోవచ్చు, అలాగే విజ్ఞానం పెంచుకోవచ్చు. ఆయా ప్రదేశాల్లో ఉండే శిల్పాలు, చిత్రాలు, గుడి గోపురాల్లో ఉండే కళా నైపుణ్యం చూడడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. చరిత్ర పురుషులను గురించి తెలుసుకోవచ్చు. వివిధ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అవసరమైన వస్తువులన్నింటినీ తీసుకెళ్ళాలి. డబ్బును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆయా ప్రదేశాలకు ఎలా వెళ్ళాలో ముందుగానే తెలుసుకొని ప్రణాళిక ప్రకారం వెళ్ళి రావాలి. తరువాతి విభాగం భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను విడదీసి 2 వాక్యాలుగా రాయండి. ఉదాహరణకి వ్యాసుడు కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు. 2 వాక్యాలు కలిసి ఉన్నాయి చూడండి. వీటిని విడదీస్తే ఎలా రాయొచ్చు? వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు, వ్యాసుడు తపస్సు చేశాడు. ఇలా ఇంకా కలిసి ఉన్న వాక్యాలను మనం విడదీసి రాయాలి. మాధవ్ మైదానానికి వెళ్ళి ఖోఖో ఆట ఆడాడు. మాధవ్ మైదానానికి వెళ్ళాడు, మాధవ్ ఖోఖో ఆట ఆడాడు. ప్రకాష్ బడికి వచ్చి గోడ మీద వార్తలు రాశాడు. ప్రకాష్ బడికి వచ్చాడు, ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు. మామయ్య రాగిజావ తాగి పేపర్ చదివాడు. మామయ్య రాగిజావ తాగాడు, మామయ్య పేపర్ చదివాడు. నిఖిల్ కథల పుస్తకం చదివి కథను చెల్లెలికి చెప్పాడు. నిఖిల్ కథల పుస్తకం చదివాడు, నిఖిల్ కథను చెల్లికి చెప్పాడు. పిల్లలు బొమ్మలు గీసి రంగులు వేశారు. పిల్లలు బొమ్మలు గీశారు, పిల్లలు రంగులు వేశారు. తర్వాత
కింది 2 వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయండి. ఇందాక 2 వాక్యాలను విడదీశాం, ఇప్పుడు రెండింటిని కలిపి ఒకే వాక్యంగా రాయాలి. ఉదాహరణకు, యాదయ్య పూలు తెచ్చాడు, యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు. యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు. చాందిని పాటలు పాడింది, చాందిని బహుమతులు గెలుచుకుంది. చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకుంది. భాస్కర్ సంచి తీసుకొన్నాడు, భాస్కర్ రైతు బజారుకెళ్ళాడు. భాస్కర్ సంచి తీసుకొని రైతు బజారుకెళ్ళాడు. రజని బట్టల దుకాణానికి వెళ్ళింది, రజని పాప కోసం బట్టలు కొన్నది. రజని బట్టల దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది. రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళాడు, రహీం రైలు ఎక్కాడు. రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఎక్కాడు. కుందేలు క్యారెట్ తిన్నది, కుందేలు పొదలోకి వెళ్ళింది. కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది. విన్నారు కదా పిల్లలు, ఇది ఈరోజు వీడియోలోని త్రిలింగాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణ విభాగం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.